హాయ్ హలో నమస్తే. ఇప్పుడు ఒక ఆర్టికల్ చదివాను. ఆర్టికల్‌లో ఒక 10 పాయింట్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. 2029 ఎన్నికల కల్లా అపోజిషన్ ఎలా పుంజుకునే అవకాశం ఉంది అనేది అతను రాశాడు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా పుంజుకునే అవకాశం ఉంది వచ్చే ఒక 10 నెలల్లో, అంటే 2029 లోపు వాళ్ళు ఎలా పుంజుకుంటారు అనేది ఈయన యొక్క ఆర్టికల్ యొక్క మెయిన్ ఎయిమ్. ఇతని పేరు ఆర్ రంగనాథన్. ది ప్రింట్లో పబ్లిష్ చేశాడు. సో నేను ఆర్టికల్ చదివి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొన్ని పాయింట్స్ చెప్తున్నా. ఈ ఆథర్ ప్రకారం అతను ఏమంటాడంటే, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ 2027లో జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ కీ కాబోతున్నాయి. 2028లో రాబోయేటువంటి 2028లో కర్ణాటక ఎలక్షన్స్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ కూడా కీ కాబోతుంది. సో ఉత్తరప్రదేశ్ అనేది ఒక బ్యాటిల్ ఫీల్డ్ కాబోతుంది ముఖ్యంగా. ఎందుకు అంటే ఉత్తరప్రదేశ్ అనేది 80 మంది ఎంపీలు ఉంటారు ఉత్తరప్రదేశ్లో. ఈ 80 మంది ఎంపీలని ఎంతమందిని చీల్చగలరు? ఆల్మోస్ట్ 40 మంది దాకా సమాజ్వాదీ పార్టీ గెలిచింది గత ఎన్నికల్లో. అంటే 50% సమాజ్వాదీ పార్టీ అంటే యాంటీ ఇన్కంబెన్సీ మొదలైంది ఉత్తరప్రదేశ్లో అని అర్థం. లోక్సభ ఎన్నికల్లో అక్కడ ఉత్తరప్రదేశ్లో సీట్లు రావని చెప్పే సౌత్లో అక్కడ ఇక్కడ జిమిక్కలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సో ఎందుకు ఉత్తరప్రదేశ్లో లోక్సభ ఎన్నికల్లో క్లియర్గా ఎడ్జ్ ఉంది ఇండియా బ్లాక్ వైపుకి. బట్ వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళు గెలిచారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుంది ఉత్తరప్రదేశ్లో, ఏం జరగబోతుంది అనే దాని మీద ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇతను ఏమంటాడంటే 2024 ఎన్నికలకి లోక్సభలో జరిగిన దానికి రిపీట్ చేస్తే ఉత్తరప్రదేశ్లో ఇండియా బ్లాక్ గెలిచేది. ఇండియా బ్లాక్ అంటే సమాజ్వాదీ పార్టీ గెలిచేది. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అవుతాడు. ఒకే లోక్సభ ఎన్నికల ప్యాటర్న్ కనుక రిపీట్ అయితే సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అవుతాడు వచ్చే రోజుల్లో. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యాడు అని అంటే దట్ విల్ ఫాల్ ఇంపాక్ట్ ఆన్ ది నేషనల్ లెవెల్. ఎన్డీఏ మీద పడిద్ది అది ఇంపాక్ట్. సో అందుకని ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఏం జరగబోతుంది 2027లో అని చెప్పి దానికోసం వెయిట్ చేస్తున్నారు, ఏం జరగబోతుందని. ఓకే అనేది ఈ ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్. మరో రీసెంట్గా వచ్చిన కొన్ని కాంట్రవర్సీస్, రామ మందిరంలో జరిగినటువంటి కాంట్రవర్సీని హైలైట్ చేస్తున్నారు. అక్కడ స్కామ్ జరిగిందని, రామ మందిరంలో ఫైనాన్షియల్ ఆఫరింగ్స్ని లూటీ చేశారని చెప్పేసి వాళ్ళు అక్కడ ఎక్కువగా మాట్లాడితే సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడ లోకల్గా అది ఇప్పుడు యూపీ మీద పడొచ్చేమో ఎన్నికల మీద అనేది ఇతని విశ్లేషణ. కాబట్టి ఇప్పుడు బీజేపీ వాళ్ళు రెండింటి మీద ఆధారపడుతున్నారు. ఒకటి డీలిమిటేషన్ బిల్లు మీద, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు మీద వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసి దానివల్ల ఓట్లుగా మార్చడానికి ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇది ఎంతవరకు వాళ్ళకి సహాయపడవచ్చు, డీలిమిటేషన్ బిల్లు ఎంతవరకు సహాయపడవచ్చు, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఎంతవరకు సహాయపడవచ్చు అనేది అది మనం వెయిట్ చేసి చూడాలి. హౌ ఇట్స్ గోయింగ్ టు ఇది ఎంతవరకు ఉపయోగపడవచ్చు అనేది మనం చూడాలి. ఓకే, రెండోది ఇప్పుడు అపోజిషన్ డెఫినెట్గా స్ట్రాంగ్ అయ్యేది కదండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇది నేచర్, ఏది డెమోక్రటిక్ నేచర్ ఏంటంటే అపోజిషన్ గ్రో అవుతూ ఉంటుంది, రూలింగ్ అనేది పట్టు కోల్పోతూ ఉంటుంది. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతూ ఉంటుంది, అపోజిషన్ మీద హోప్ పెరుగుతూ ఉంటే రూలింగ్ మీద అది తగ్గుతూ ఉంటుంది. అది జనరల్గా అది నేచర్ అది. బట్ యాక్చువల్గా నేచర్కి విరుద్ధంగా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటూ వచ్చింది. అసలు యాంటీ ఇన్కంబెన్సీ అనేది లేకుండా నేచర్కి విరుద్ధంగా గెలుచుకుంటూ వచ్చారు. అందుకే అతను ప్రజెంటేషన్ ఇచ్చి రీసెర్చ్ చేసి మ్యానిపులేషన్ చేశారని అపోజిషన్ నాయకుడు నెత్తినూరు ఎందుకు కొట్టుకున్నాడు అతను. ఇదేంది నేచర్కి విరుద్ధంగా వెళ్తుంది. ఓకే, వర్షం లేకుండా గాలి లేకుండా తేమ లేకుండా వర్షం పడుతుంది, తేమ లేకుండా వర్షం పడుతుంది, మిట్ట మధ్యాహ్నం బాగా ఎండ వస్తుంటే నేచర్కి విరుద్ధం కదా అదే. అలాగే సర్వేలు ఇవన్నీ కూడా గెలుస్తారు అనకుండా గెలుస్తున్నారు, యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా గెలుస్తున్నారు. ఎలాగనేది అతను నెత్తినోరు కూడుకున్నాడు అపోజిషన్ నాయకుడు. సో అంటే ఎలాగ వీళ్ళు స్లోగా పెరుగుతారు, వీళ్ళు వదిలేండి అంటే గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు పోయి అక్కడ డీలిమిటేషన్ బిల్లు కోసం
3/4 మెజారిటీ కోసం వాళ్ళు డబ్బులు పెట్టి కొన్నారు కదా ఎంపీస్ని. అది ఎంతవరకు హెల్ప్ చేస్తుందో మనకు తెలీదు. ప్రజలు మారరు. ఎమ్మెల్యేలు మారినంత మాత్రాన, ఎంపీలు మారినంత మాత్రాన ఓటర్లు మారరు. ఓటర్లు అలానే ఉంటారు. ఒకటి 2 సార్లు నమ్ముతారు, ఆ తర్వాత నమ్మరు. అదే చెప్పేది. ఓకే. ముఖ్యంగా ఈ అపోజిషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది సౌత్ ఇండియాలో. కేరళలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, తమిళనాడులో విజయ్ పార్టీ ఉంది, కర్ణాటకలో అగైన్ మళ్ళీ కాంగ్రెస్ ఉంది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప సౌత్ ఇండియా మొత్తం కూడా ఆల్మోస్ట్ ఇండియా బ్లాక్లో ఉంది. ఒక ఏపీ ఒకటే తేడాగా కనిపిస్తుంది. అదర్వైజ్ ది ఆల్ ఆర్ ఇండియా బ్లాక్. అపోజిషన్లో ఉన్నటువంటి భాగస్తులు వీళ్ళంతా. సో స్ట్రాంగ్గా కనిపిస్తుంది సౌత్లో ఇండియా బ్లాక్. బట్ నార్త్లో కూడా అదే, ఉత్తరప్రదేశ్ కూడా అఖిలేష్ యాదవ్కి ఫేవరబుల్గా వచ్చింది. సో ఇట్ మే ఇంపాక్ట్ ఎ లాట్ అండ్ అఖిలేష్ యాదవ్. ఎన్డీఏ మీద పడవచ్చు ఇదంతా కూడా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, నార్త్ ఈస్ట్ ఇవన్నీ కూడా స్లోగా ఈ యొక్క అపోజిషన్ బలం పుంజుకుంది అని రాశాడు దీంట్లో. ఎందుకంటే అదే చెప్పింది, ఉత్తరప్రదేశ్లో రూలింగ్ బీజేపీ అయినప్పటికీ ఎంపీ సీట్లు ఎక్కువగా అఖిలేష్ యాదవ్ ప్లస్ ఇండియా బ్లాక్ కాంగ్రెస్ కలిసి గెలుచుకున్నారు. వాళ్ళు ఎక్కువగా ఎంపీలను గెలుచుకున్నారు అక్కడ ఉత్తరప్రదేశ్లో. రాజస్థాన్లో కూడా కొంచెం ఓట్ షేర్ పెంచుకున్నారు, మధ్యప్రదేశ్లో కూడా పెంచుకున్నారు, ఛత్తీస్గఢ్, బీహారు, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, నార్త్ ఈస్ట్ వీటన్నిటిలో స్పెసిఫికల్గా కాంగ్రెస్ ఓట్ షేర్ పెంచుకుంటుంది. ఎక్కడైతే బీజేపీ ఎమర్జ్ అవుతుందో అక్కడ కాంగ్రెస్ ఎమర్జ్ అయింది. ఎందుకంటే అది నేషనల్ పార్టీని ఢీకొనగలిగింది వీళ్ళు అనేటువంటి ఒక అభిప్రాయం క్రియేట్ చేస్తారు. అభిప్రాయం క్రియేట్ చేసినప్పుడు వేరే బీజేపీ ఎమర్జెన్స్ అండ్ దీస్ పీపుల్ విల్ అక్కడ ఢీకుంటారు, కాంగ్రెస్ అని నమ్ముతారు. ఇప్పుడు అలాగే కాంగ్రెస్ స్లోగా పెంచుకునేది ఓట్ షేర్. సో ఇట్స్ గోయింగ్ టు బి ఇంపాక్ట్ వెల్ఫేర్ ప్రామిసెస్. అంటే ఇంకా ఈ ఇండియా బ్లాక్ అంటే ఈ సెక్యులర్ పార్టీలు ఎవరైతే ఉన్నారో, అపోజిషన్ అండ్ ఇండియా బ్లాక్లో ఉన్న పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సోషల్ వెల్ఫేర్ మీద దృష్టి సారిస్తారు. ఇప్పుడు కర్ణాటకలో కానీ కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్, కేరళ కాంగ్రెస్, విజయ్, ఇక్కడ తెలంగాణలో వీళ్ళందరూ కూడా ఏ ఒక స్కీములు ఇచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా 2 పొలిటికల్ పార్టీ టీడీపీ, వైసీపీ 2 కూడా స్కీములు అనౌన్స్ చేశారు. సో వీళ్ళందరూ కొద్దిగా సెక్యులర్గా ఉండేవాళ్ళు ఏంటంటే వీళ్ళు స్కీముల మీద ఆధారపడతారు. సో వచ్చే ఎన్నికల్లో వీళ్ళు స్కీములు డమ్ చేస్తారేమో ఇండియా బ్లాక్ వాళ్ళు. డమ్ చేసినప్పుడు యాంటీ ఇన్కంబెన్సీతో పాటు హోపు, స్కీములు, డబ్బులు ఇస్తామంటాం, ఇంకా ఇవన్నీ కూడా 6 ఏమంటే సూపర్ 6 అని చెప్పి ఇట్లన్నీ ఇస్తున్నారు కదా, అవన్నీ ఇంపాక్ట్ అవ్వచ్చు అనేది ఇతని యొక్క ఆరోపణ అని ఆలోచన. బీజేపీ అనేది ఒక పెద్ద తప్పు చేస్తుంది. ఏంటంటే ఇతని ప్రకారం పర్సనల్గా టార్గెట్ చేస్తుంది. పర్సనల్గా టార్గెట్ చేయటం వల్ల 2 నడుస్తాయి. ఒకటి వాళ్ళకి సానుభూతి పెరుగుతుంది, ఒకటి వాళ్ళు ఫేమస్ అవుతారు. 2 జరుగుతాయి అని చెప్పి చెప్తాను. పర్సనల్ టార్గెట్ చేయటం వల్ల అంటే వీళ్ళు వేసిన దగ్గర నుంచి కాంగ్రెస్ పాలసీల గురించి మాట్లాడకుండా రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి వస్తున్నాడు, అతనేంటి, అతను విదేశాలకు వెళ్తాడు, ఇవన్నీ మాట్లాడతారు రాహుల్ గాంధీ గురించి. అంటే రాహుల్ గాంధీని మీడియా ద్వారా, స్టేట్మెంట్ల ద్వారా దేశవ్యాప్తంగా లైవ్లో ఉంచుతుంది భారతీయ జనతా పార్టీ వాళ్ళే అనేది ఇతని ఉద్దేశం. రాహుల్ గాంధీకి సాయం చేస్తుంది బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. మేబీ ఇది వన్ ఆఫ్ ది స్ట్రాటజీ. ఏంటి ఉంటే కాంగ్రెస్, బీజేపీ ఉండాలి, మిగతా రీజనల్ పార్టీలు మొత్తం తొక్కిపడేయాలని ఉన్నారు వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఒకటి అర్థమవుతుంది. అందుకని రాహుల్ గాంధీని హైలైట్ చేస్తూ ఉంటారు, రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే రాహుల్ గాంధీని పెంచాలి, ఈ రీజనల్ పార్టీలను తొక్కేయాలి. అందుకే రీజనల్ పార్టీలన్నీ కొలాప్స్ చేశారు. కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు కొలాప్స్ చేయాలి? కాంగ్రెస్లో 90 మంది ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీలను ఎందుకు తీసుకోలేదు? ఎందుకు మమతా బెనర్జీ ఎంపీస్ని, అరవింద్ కేజ్రీవాల్ ఎంపీస్ని, శివసేన ఉద్ధవ్ థాకరే ఎంపీస్ని, ఇక్కడ టీడీపీ, వైసీపీలని వీళ్ళనే ఎందుకు, అక్కడ నవీన్ పట్నాయక్ని వీళ్ళనే ఎందుకు గ్రిప్లో పెడుతున్నారు? కాంగ్రెస్ ఎంపీలని ఎందుకు కాదు? కమ్యూనిస్టుల జోలికి ఎందుకు బాగాలేదు? కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు బాగాలేదు? ఎందుకంటే వాళ్ళు ఏంటంటే రీజనల్ పార్టీలు మొత్తం తొక్కేసి నేషనల్ 2 పార్టీలే ఉండాలి, నేషనలిజం అనే దాని మీద వెళ్తున్నారు వాళ్ళు. నేషనల్ పార్టీలే ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో వెళ్తున్నారేమో అని ఇతను ఆయన ఆలోచన, ఈ ఆర్టికల్ రాసిన అతనిది. సో పాలిటిక్స్ అనేవి అగ్రెసివ్ అవుతాయి వచ్చే రోజుల్లో. ఎకనామిక్ రిఫార్మ్స్ డెఫినెట్గా పేపర్ మీద జీడిపి అవన్నీ చూపించినప్పటికీ కింద కడుపు కాలేవాడికి జీడిపి ఎంత ఉందో చూడ్డు. ఉద్యోగం లేకపోతే
అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత పెరిగిందో చూడు, ఉద్యోగం లేకపోతే తిట్టుకుంటాడు. ఒక పక్క పెట్రోల్ ప్రైస్ పెడతా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేస్తున్నాం అంటే ప్రజలకు నచ్చదు. మీరు చెప్పే ఎవడికి అర్థమైంది ఫస్ట్ పెట్రోల్ ₹150 పెట్రోల్ అయిపోయినాక ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసిన నెంబర్ 1 అంటే అది ఎక్కదు, పేపర్ రాసుకోవడానికి పనికి వచ్చింది అంతే. సో ఇన్ఫ్లేషన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అవుతాయి. థ్యాంక్ యూ, నమస్కారం.